రక్షణ అంతరిక్ష రంగంలో రాష్ట్రం భారీగా పెట్టుబడులు ఆకట్టుకునేలా ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఉండాలని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. మిగతా రాష్ట్రాల కంటే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రంగంలోని ఎంఎస్ఎంఈలను ప్రత్యేకంగా ప్రోత్సహించాలన్నారు. ఇందుకోసం ఏడాదికి ప్రత్యేకంగా 100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయడంతో పాటు లాజిస్టిక్స్ సబ్సిడీ వంటివి నూతన పాలసీలో పొందుపరచాలని సూచించారు. రక్షణ, ఏరోస్పేస్ రంగంలో నూతన సాంకేతికత, నవీన ఆవిష్కరణలకు రాష్ట్రం కేంద్రంగా మారేలా ప్రయత్నించాలని సీఎం సూచించారు. ఆపరేషన్ సింధూర్లో భారతదేశం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిందని, రానున్న రోజుల్లో టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషిస్తుందని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ తరహా సాంకేతికతను రక్షణ పరంగా వాడుకోవడంతో పాటు వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసి దైనందిన జీవితంలో కూడా ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని సూచించారు. దేశ రక్షణ, అంతర్గత శాంతి భద్రతలకు సంబంధించి భవిష్యత్తులో విస్తృత అవకాశాలున్నాయని, ఈ రంగాల్లో పరిశ్రమల ఏర్పాటుకు నూతన పాలసీ దోహదపడాలని సీఎం అన్నారు. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ సలహాదారు సతీష్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షకు హాజరై పలు సూచనలు చేశారు. మిగతా రాష్ట్రాల కంటే ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రంగంలోని ఎంఎస్ఎంఈలను ప్రత్యేకంగా ప్రోత్సహించాలని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం ఏడాదికి ప్రత్యేకంగా 100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయడంతో పాటు లాజిస్టిక్స్ సబ్సిడీ వంటివి నూతన పాలసీలో పొందుపరచాలని సూచించారు. అనుబంధ పరిశ్రమలలో ఉత్పత్తుల నాణ్యతలో బెంచ్ మార్క్ ఉండేలా చూడాలని, అలాగే విలువ జోడింపు జరగాలని ఆదేశించారు. విశాఖపట్నం, శ్రీకాకుళంలో నావల్ క్లస్టర్, జగ్గయ్యపేట, దొనకొండ ప్రాంతంలో మిసైల్, ఆయుధాల ఉత్పత్తులు, కర్నూలు, వరవకల్లులో మానవరహిత విమానాలు, ఇంకా డ్రోన్ల తయారీ, లేపాక్షి, మడకశిర క్లస్టర్లలో ఏరోస్పేసు, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. తిరుపతిని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ హబ్గా తీర్చిదిద్దాలని, అలాగే డిఆర్ఓ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నెలకొల్పాలని సీఎం సూచించారు. మడకశిర క్లస్టర్లో భారత్ పోర్టు, ఎంఎండబ్ల్యూ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే శంకుస్థాపన చేయనున్నాయని అధికారులు సీఎంకు తెలిపారు. నాణ్యమైన విద్య, ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఉద్ఘాటించారు. బాగా చదువుకున్న వారు రాజకీయాల్లోకి రావాలని కోరారు. విద్యావంతులు రాజకీయాల్లోకి వస్తేనే మార్పు సాధ్యమని వ్యాఖ్యానించారు. మనకు పరీక్షలు పెట్టే దేవుడే వాటిని జయించే శక్తిని కూడా ఇస్తారని చెప్పుకొచ్చారు. బాపట్ల జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. ఇంకొల్లు వద్ద డివిఆర్ సైనిక స్కూల్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా లోకేష్ మీడియాతో మాట్లాడారు. గురువులు దేవుడితో సమానమని, అందరినీ గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉంటుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. తల్లులను గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. పెహల్గాంలో అన్యాయంగా భారత పర్యాటకులను పాకిస్తాన్ ఉగ్రవాదులు చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్ టెర్రరిస్టులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సరైన గుణపాఠం చెప్పారని అన్నారు మంత్రి నారా లోకేష్. సైనికులను జాగ్రత్తగా చూసుకొని వారిని గౌరవించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. మనకు పరీక్షలు పెట్టే దేవుడే వాటిని జయించే శక్తిని కూడా ఇస్తారని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం 20 సంవత్సరాల పాటు మంగళగిరిలో గెలవలేదని అన్నారు. తాను కూడా మంగళగిరిలో మొదటిసారి పోటీ చేసి ఓడిపోయానని, ఆ తర్వాత 5 ఏళ్లు కష్టపడి అత్యధిక మెజారిటీతో గెలిచానని గుర్తు చేశారు. తాను ఓడిపోయినప్పుడు ఎందరో హేళన చేశారని, కానీ తాను బాధపడలేదు, గెలిచి చూపించారని ఉద్ఘాటించారు. ఎవరూ నిరుత్సాహపడవద్దు, విజయం సాధించి చూపించాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. వైకాపా నేతలు దారుణంగా దిగజారిపోయారని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. రాజకీయాల్లో ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలని అన్నారు. రాజకీయ నేతల వ్యాఖ్యలను చాలా మంది వింటారని, హింసను ప్రోత్సహించేలా జగన్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పారు. రాజకీయ ముసుగులో ఉన్న నేరస్తుడు జగన్ అని అన్నారు. జగన్ లాంటి వ్యక్తులకు రాజకీయాల్లో స్థానం లేదని, హింసను ప్రేరేపించేలా మాట్లాడటం జగన్కు తగదన్నారు. రాష్ట్ర సచివాలయంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆమె మాట్లాడుతూ, పొదిలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల అరాచకాలను అందరూ చూశారని, 10 అడుగుల రోడ్డులో ఎలా వెళ్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు తెలియదా అని ప్రశ్నించారు. జగన్ పరామర్శ పేరుతో వెళ్లి రోడ్డు షో నిర్వహించారని, కారు కింద పార్టీ కార్యకర్త పడినా గుర్తించకపోవడం దారుణమన్నారు. గాయపడిన వ్యక్తిని దయా జాలి లేకుండా పక్కకు లాగి ముళ్లపొదల్లో పడేశారన్నారు. సకాలంలో ఆసుపత్రికి తీసుకువెళ్తే ఆ వ్యక్తి బతికేవారేమోనని అన్నారు. జగన్కు రాజకీయ లబ్ధి తప్పించి మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా? 2 వ్యక్తులు చనిపోయినా జగన్ తన పర్యటన కొనసాగించారన్నారు. సత్యసాయి జిల్లాకు వెళ్లినప్పుడు కూడా రచరచ చేశారని, పొదిలి వెళ్లినప్పుడు కూడా మహిళలు పోలీసులపై రాళ్లదాడి చేశారన్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి షో చేశాడు, ఒక రోడ్ షో చేశారు.
అతను వెళ్ళేదేమో ఒక పరామర్శకి వెళ్తున్న వ్యక్తి రోడ్ షో చేస్తున్నాడు. ఇంచుమించుగా అతని ఇంటి దగ్గర నుంచి తాడేపల్లిలో అతని ఇంటి దగ్గర నుంచి 10:30కి స్టార్ట్ అయిన వ్యక్తి సాయంత్రం 4 గంటలకి ఆ రెంటపల్లి వెళ్ళారంటే ఒకసారి ఆలోచన చేయండి. ఎంత స్లోగా మూవ్ అయ్యి ఎంత రోడ్ షో చేసుకుని ఆయన వెళ్ళారో ఒక్కసారి జనాలు కూడా అర్థం చేసుకోవాలి. ఈ నేపథ్యంలో అతను రోడ్ షో చేసుకుంటూ అందరికీ అభివాదాలు చేసుకుంటూ అందరి దగ్గర నవ్వుతూ షేక్ హ్యాండ్లు ఇస్తూ ఆయన వెళ్తూ ఉంటే దారిలోని అతని కార్యకర్త, అతని సింపథైజర్, అంటే వాళ్ళ పార్టీ సింపథైజర్, పార్టీ కార్యకర్త కనీసం వెహికల్కి కింద పడిపోయి టైర్ కింద పడ్డాడు అన్న సంగతి తెలిసి కూడా అతను కనీసం బండి ఆపకుండా ఆ బండిని అలా ఆ పక్కనున్న వ్యక్తిని కనీసం పక్కన తీసి, నేనేమంటానంటే ఆ బండి కింద పడిపోయాడు వ్యక్తి, ఆ వ్యక్తిని తీసి ఇమీడియట్గా 108కో దేనికో ఫోన్ చేసి అంబులెన్స్లో పంపిస్తే కనీసం మనిషి బతికేవాడేమో. ఎంత అంటే దాన్ని ఏ పదాలు ఉపయోగించుకోవాలో కూడా అర్థం కావట్లేదండి. ఎంత నిరంకుశంగా కనీసం దయా జాలి లేకుండా ఆ వ్యక్తిని అలాగే ఈడ్చి ముళ్ళ పొదల్లో పడేశారు. తర్వాత అతన్ని చూసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు 108కి ఫోన్ చేసి ఇమీడియట్గా డిపార్ట్మెంట్ వాళ్ళు హాస్పిటల్కి పంపిస్తే హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత అతను చనిపోయాడు. గత ప్రభుత్వం నిర్వాకం 3 రాజధానుల దెబ్బకు అమరావతి అంటే కొన్ని సంస్థలు భయపడి వెళ్లిపోయాయని మంత్రి నారాయణ అన్నారు. గతంలో భూ కేటాయింపులు చేసిన సంస్థలు ఇప్పుడు సరిగ్గా స్పందించడం లేదన్నారు. తాజాగా అమరావతిలో కొత్తగా 10 సంస్థలకు భూ కేటాయింపులు చేస్తూ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుందన్నారు. మొత్తం 4 సంస్థలకు గతంలో చేసిన కేటాయింపుల్లో మార్పులు చేయగా కొత్తగా 6 సంస్థలకు సబ్ కమిటీ కేటాయింపులు చేసిందన్నారు. అయితే గతంలో కేటాయించిన 2 సంస్థలకు భూముల కేటాయింపులు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందన్నారు. భూ కేటాయింపులపై సచివాలయంలో జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశానికి మంత్రులు నారాయణ, టీజీ భరత్ హాజరయ్యారు. మంత్రులు పయ్యావుల కేశవ్, దుర్గేష్లు ఆన్లైన్ ద్వారా హాజరయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత మంత్రి నారాయణ మీడియాకు వివరాలు వెల్లడించారు. రాజధాని భూ కేటాయింపుల సబ్ కమిటీ 18వ సమావేశం జరిగిందని, మొత్తం 16 అంశాలకు గాను 12 అంశాలకు సబ్ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. వీటిలో 2014-19 మధ్య కాలంలో భూములు కేటాయించిన పలు సంస్థలకు తిరిగి కేటాయింపుల్లో మార్పులు చేస్తూ సబ్ కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకు 2 ఎకరాలు, అలాగే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా సంస్థకు 2 ఎకరాలు, స్టేట్ ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్కు 5 ఎకరాలు, ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్కు 3 ఎకరాలు కేటాయింపులను కొనసాగిస్తూ ఆమోదం తెలిపినట్లు మంత్రి నారాయణ చెప్పారు. ఈ 4 సంస్థలకు గతంలో కేటాయించిన భూ కేటాయింపులను రివైజ్ చేసి ఆమోదం తెలిపామన్నారు. అలాగే 2014-19లో కేటాయించిన 2 సంస్థలకు భూ కేటాయింపులను రద్దు చేశామన్నారు. గెయిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అంబికా అగరబత్తి సంస్థకు చేసిన కేటాయింపులు రద్దు చేస్తూ కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు. ఈరోజు కొత్తగా మరో 6 సంస్థలకు భూ కేటాయింపులు చేసినట్లు మంత్రి చెప్పారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంటుకు 2 ఎకరాలు, ఏపీ గ్రామీణ బ్యాంకుకు 2 ఎకరాలు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 0.4 ఎకరాలు, ఇంటెలిజెన్స్ బ్యూరోకి 0.5 ఎకరాలు, బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్కి 0.5 ఎకరాలు, బీజేపీ కార్యాలయానికి 2 ఎకరాల చొప్పున కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నామన్నారు. 0.4 ఎకర్, అదేవిధంగా ఇంటెలిజెన్స్ బ్యూరో ఎస్ఐబి దానికి వచ్చి 0.5, తర్వాత బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్కి వచ్చి 0.5 ఎకర్, బీజేపీ పార్టీకి 2 ఎకర్స్. ఈ విధంగా ఒక 6 ప్రపోజల్స్ ని ఈరోజు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ యాక్సెప్ట్ చేశారు. అమరావతి వీళ్ళందరూ కూడా టైమ్ లైన్స్ పెట్టి టైమ్ లైన్స్ ప్రకారం అందరూ కూడా స్టార్ట్ చేసేటట్టుగా ఆ విధంగాను ఆల్రెడీ ఇంతవరకు మొత్తం ఇచ్చిన ప్రపోజల్స్ అంతకుముందు 64 ఇచ్చున్నాం. అంటే 2014-19లో 130 మందికి 1270 ఎకరాలు ఇచ్చాం. అయితే అందులో కొందరు మాత్రమే కన్స్ట్రక్షన్ కట్టి యాక్టివిటీ స్టార్ట్ చేశారు. ఇంతలోకే గవర్నమెంట్ మార్పు వల్ల గత ప్రభుత్వం చేసిన నిర్వాహకం వల్ల ఎవరు ముందుకు రాలా, అందరూ భయపడి వెనక్కిపోయారు. ఎప్పుడైతే అమరావతి రాజధాని 3 ముక్కల ఆట ఆడారో దానికి సంబంధించి ఆ 3 ముక్కల ఆటతో ప్రతి ఒక్కరు భయపడి ఇచ్చిన 130 మందిలో కొద్ది మంది మాత్రమే కన్స్ట్రక్ట్ చేశారు, మిగతా వాళ్ళందరూ ఆగిపోయారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలు కావచ్చు, డెవలప్మెంట్ యాక్టివిటీస్, అమరావతిలో రోడ్డు నిర్మాణం కానీ, అధికారుల భవనాలు కానీ.
దసరా నవరాత్రులు అనంతరం కృష్ణా పుష్కరాలు నాటికి ఇంద్రకీలాద్రిపై అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసి అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేసేలా చర్యలు చేపడతామన్నారు. అభివృద్ధి పనులు మరింత త్వరగా చేసేందుకు నగర మున్సిపల్ కమిషనర్తో పాటు ఎంపీ ఎమ్మెల్యేలంతా కలిసి సమిష్టి నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి ఆలయ అభివృద్ధి పనుల్లో కొన్ని మార్పులు చేపట్టబోతున్నామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి వెల్లడించారు. అందుకు సంబంధించిన అభివృద్ధి పనులు మరింత త్వరగా చేసేందుకు నగర మున్సిపల్ కమిషనర్తో పాటు ఎంపీ ఎమ్మెల్యేలంతా కలిసి సమిష్టి నిర్ణయం తీసుకున్నామన్నారు. అందుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సైతం ఇచ్చారన్నారు. అమ్మవారి ఆలయానికి వచ్చే భక్తుల పార్కింగ్ ఏర్పాట్లపై 2047 నాటికి మాస్టర్ ప్లాన్ ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. భక్తులకు హోల్డింగ్ ఏరియా ఏర్పాటు చేయాలని కీలక నిర్ణయం తీసుకున్నామని వివరించారు. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్లో భాగంగా అన్న వితరణలో పూర్తి క్వాలిటీ ఉండే విధంగా చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అలాగే ప్రసాదాలు పూర్తి స్థాయి క్వాలిటీతో ఉండాలని నిర్ణయించామన్నారు. అదేవిధంగా ఇంద్రకీలాద్రిపై చెట్లను పెంచే కార్యక్రమాన్ని కూడా చేపట్టనున్నట్లు వివరించారు. భక్తులు సేద తీరేందుకు ప్రత్యేకంగా బల్లలు సైతం ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేశఖండనశాల రూమ్స్ ఏర్పాటును సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 28వ తేదీన మరోసారి సమావేశం కావాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ సమావేశానికి పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, ఎండోమెంట్ కమిషనర్ హాజరవుతారన్నారు. ఇంజనీరింగ్ విభాగం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిందని, వాటిపై అందరితో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అయితే ఆలయానికి చెందిన కొన్ని స్థలాలు వివాదాల్లో ఉన్నాయని వివరించారు. వాటిలో కొన్ని తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినవి కాగా మరికొన్ని ఇరిగేషన్ శాఖకు సంబంధించినవని సోదాహరణంగా తెలిపారు. వీటిపై జూన్ 28వ తేదీన జరగనున్న సమావేశంలో సమగ్రంగా చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. మాస్టర్ ప్లాన్ రాగానే అభివృద్ధి పనులు మరింత త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. కాసేపు ఇక్కడ ఉండి ప్రశాంతమైనటువంటి మనస్సుతో అమ్మవారిని కొలుచుకొని ధ్యానం చేసుకొని వెళ్ళే విధంగా ఏర్పాట్లు చేయాలని కూడా ఎస్ఓపిలో వీళ్ళకి ఇవ్వడం జరిగింది. కొన్ని పనులు జరిగాయి, ఇంకా కొన్ని జరగాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే కొన్ని పనులని ప్రారంభించారు. దానికి అవసరమైనటువంటి భవన వస్తువులు కావాలి, క్యూ లైన్ల కన్స్ట్రక్షన్ కావాలి, అలాగే అన్నప్రసాద వితరణకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. కేశఖండన దానికి సంబంధించినటువంటి హాల్స్ అన్ని కూడా రెడీ కావాలి. అక్కడ టాయిలెట్స్ కానీ క్లాక్ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా ఉండాలనేటువంటిది ఇవాళ మాకు ఉన్నటువంటి నిబంధనలు. ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనలు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రబాబు నాయుడు గారు అనేక దఫాలు దేవాదాయ శాఖ ద్వారా ఈ ఆలయ అధికార యంత్రాంగానికి కూడా వారు చేసినటువంటి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో 2 DPRలు చూడటం జరిగింది. రేపు 28వ తారీఖు జరిగే మీటింగ్లో ఎమ్మెల్యే గారు మిగతా అధికారులు కూడా అందరూ పాల్గొని ఫుల్ ఫ్లెడ్జ్డ్ మీటింగ్గా ఏర్పడి అమ్మవారి దేవాలయం వచ్చే 50 సంవత్సరాలకి సరిపడా సౌకర్యాలతో భక్తులకి సౌకర్యాలు కలిగించి ఆధ్యాత్మిక చింతన ఉండే విధంగా ఈ యొక్క ఆలయం పరిశుభ్రంగా ఉండే విధంగా చాలా ఆలోచన చేశాం. అన్ని డిపార్ట్మెంట్లు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వారు అవ్వచ్చు, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో అమ్మవారి దేవాలయాన్ని అభివృద్ధి చేయడంలో మేమందరం కూడా ప్రజాప్రతినిధుల కింద మా సహకారం ఎప్పుడూ ఉంటుంది. మేమందరం కూడా గట్టిగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అఖండ గోదావరి ప్రాజెక్టుకు ఈ నెల 26న శంకుస్థాపన జరగనుందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ దీనికి శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. 97.44 కోట్లతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా రాజమండ్రి హేవలాక్ బ్రిడ్జ్ను పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎంపీ పురంధేశ్వరి పాల్గొంటారని కందుల దుర్గేష్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అఖండ గోదావరి ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ సహకారంతో వీటిని ముందుకు తీసుకువెళ్తున్నామన్నారు. హేవలాక్ బ్రిడ్జి, కడియపులంక, నిడదవోలులోని కోట సత్యమ్మ తల్లి ఆలయాన్ని అభివృద్ధి చేయనున్నామన్నారు. ఇంకా కొన్ని పనులకు టెండర్లు ఖరారు కాలేదని, ముందు పుష్కర ఘాటుకు సంబంధించి టెండర్లు ఖరారయ్యాయని అన్నారు. పుష్కర ఘాట్లో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా తీర్చిదిద్దేందుకు పర్యాటక శాఖ ఏర్పాట్లు చేస్తోందన్నారు. కన్సల్టెన్సీ ప్రతినిధులు సిద్ధం చేసిన ఆకృతులను ప్రభుత్వం ఆమోదించడంతో సుమారు 270 మీటర్ల పొడవున్న ఘాటు రూపురేఖలు మారనున్నాయన్నారు. అక్కడికి వచ్చే వారికి ఆహ్లాదం, ఆనందం పంచేలా పనులు చేపట్టనున్నారని చెప్పారు.
అలాగే ఇక్కడ మెరుగైన వసతులు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఆ పనులకు 26న శంకుస్థాపన చేసుకుంటున్నామన్నారు. ఈ అఖండ గోదావరి ప్రాజెక్టు మనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని గజేంద్ర సింగ్ షెకావత్ గారి యొక్క సహకారంతో సాకారం చేసుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఈ ప్రాజెక్టు మొత్తంగా ఒక పక్కన మనకి రాజమండ్రిలో హ్యావలాక్ బ్రిడ్జి, అదేవిధంగా పుష్కర్ ఘాట్ సుందరీకరణ, దాంతోపాటు కడియం నర్సరీలు దాన్ని ఒక సెంటర్గా తయారు చేయటం, దాంతోపాటు బ్రిడ్జి లంకలో టెంట్ హౌసెస్ కానీ బోటింగ్ కానీ ఇతరత్ర కార్యక్రమాలు చేసుకోవటం, వీటితో పాటు నిడదవోలు కోట సత్యమ్మ తల్లి టెంపుల్ దగ్గర ప్రయాణికులకి లేకపోతే భక్తులకి సౌకర్యాలు కల్పించే కార్యక్రమం, దాంతోపాటు అక్కడ కూడా గోదావరి కాలువ ప్రవహిస్తుంది కనుక అక్కడ గోదావరి హారతి ఘాట్ని ఏర్పాటు చేసుకోవటం, దాంతోపాటు బోటింగు, అదేవిధంగా కెఫ్టేరియాలని పెట్టుకుని పర్యాటకులను ఆకర్షించాలనేటువంటి బృహత్తరమైనటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని మనం రూపుదిద్దాం. ఇందులో కొంత మేరకు అంటే పూర్తిగా 94,44,00,000కి ఇంకా టెండర్లు ఫైనలైజ్ కాలేదు, కానీ అందులో ముందు మన పుష్కర్ ఘాట్ని సుందరీకరించే కార్యక్రమానికి సంబంధించి దానికి టెండర్లు ఫైనలైజ్ అయినాయి. ఆ టెండర్ల ద్వారా రేపు 26వ తారీఖున దానికి శంకుస్థాపన చేసుకోబోతున్నాం. ఎన్టీఆర్ జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళిక అన్ని విధాలా బాగుందని, ప్రణాళిక నవీకరణలో అధికార యంత్రాంగం కృషి ప్రశంసనీయమని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ సీనియర్ అధికారుల బృంద సభ్యులు పేర్కొన్నారు. ప్రధానమంత్రి దార్శనికతకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న టెలికమ్యూనికేషన్ టవర్లను ప్రజలను అప్రమత్తం చేసే వ్యవస్థ వంటి బహుళ ప్రయోజనాలకు ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రకృతి వైపరీత్యాలపై రియల్ టైం హెచ్చరికలు వ్యవస్థలో సచేత్ కీలక మైలురాయని, ఈ యాప్పై అధికారులతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ఎన్డీఎంఏ జాయింట్ అడ్వైజర్ ఎన్ ప్రకాష్, అండర్ సెక్రటరీ అభిషేక్ విశ్వాస్, సీనియర్ కన్సల్టెంట్ అభినవ్ వాలియాలు నేడు జిల్లా కలెక్టర్ వీసీ హాలులో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళిక నవీకరణ, డిజాస్టర్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ కార్యకలాపాలు, విపత్తు ముప్పు తగ్గింపుతో పాటు భవిష్యత్తు విపత్తులను ఎదుర్కొనే వ్యవస్థ పటిష్టత తదితర అంశాలపై సమీక్షించి సమన్వయ శాఖల అధికారులతో చర్చించారు. మాక్ డ్రిల్స్ నిర్వహణ, సామర్థ్య నిర్మాణంపై అధికారులకు శిక్షణ, సమన్వయం వంటి అంశాల్లో జిల్లాలో చర్యలు బాగున్నాయని, బుడమేరు వరదల సమయంలో బాధితులకు చేయూతనివ్వటం, పునర్నిర్మాణ చర్యల్లో అధికార యంత్రాంగం చూపిన చొరవను కూడా బృందం సభ్యులు ప్రశంసించారు. ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనే సరైన సన్నద్ధత విషయంలో ప్రతి శాఖ తమదైన ప్రత్యేక విపత్తు నిర్వహణ ప్రణాళికలను రూపొందించుకోవడం కీలకమన్నారు. విపత్తు నిర్వహణ చట్టం 2025పై అధికారులకు అవగాహన ఉండటం ముఖ్యమని, సెక్షన్ 41A(1) ప్రకారం కొత్తగా పట్టణ విపత్తు నిర్వహణ అథారిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. విపత్తు నిర్వహణ ప్రణాళికలో AI, డ్రోన్ టెక్నాలజీ వంటి సాంకేతికతలను పొందుపరచడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. విస్తృత ప్రజా భాగస్వామ్యంతోనే విపత్తు నిర్వహణ మంచి ఫలితాలిస్తుందని, ఆపద మిత్ర, ఇతర వాలంటీర్ సేవలకు ముఖ్యంగా యువతను ప్రోత్సహించాలని ఎన్డీఎంఏ అధికారుల బృంద సభ్యులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ జె లక్ష్మీసా మాట్లాడుతూ, బుడమేరు వరదల సమయంలో ముఖ్యమంత్రి కలెక్టరేట్లోనే బస చేశారని, బాధితులకు సహాయం అందించడంలో వినూత్న విధానాలను అనుసరించామని, వ్యవసాయ డ్రోన్లను ఆహార పంపిణీకి ఉపయోగించామన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబు మోసం చేశారని ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ అన్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, బీజేపీలు ప్రజలను మభ్యపెట్టారని తెలిపారు. ఎన్నికల సమయంలో అనేక వాగ్దానాలు చేసిన లోకేష్ ఇప్పుడు ఏమయ్యారని అన్నారు. నిరుద్యోగ భృతి ఏ ఒక్కరికి అందటం లేదని చెప్పారు. జగన్ ప్రజల్లోకి వస్తే జనాదరణ పెరుగుతుందని, ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు. ప్రజలను సంరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, ఆ వైఫల్యం జగన్పై వేయటం తగదన్నారు. విద్యార్థులు, నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ ఎన్టీఆర్ జిల్లా వైసీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో గాంధీనగర్లోని ధర్నా చౌక్లో యువత పోరు కార్యక్రమం నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, తన్నీరు నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ మొండితోక జగన్మోహన్ రావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు బెల్లం దుర్గ, అవుతి శైలజ, ఎన్టీఆర్ జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కొరివి చైతన్య సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,
వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు యువత పోరు కార్యక్రమం నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, కార్యకర్తలు, యువత పాల్గొన్నారని తెలిపారు. యువతను ప్రభుత్వం మోసం చేసిందని చెప్పారు. ఎన్నికల సమయంలో జగన్ కన్నా ఎక్కువ హామీలిచ్చి మాట తప్పిందన్నారు. యువతకిచ్చిన హామీలు ఏమైపోయాయని, 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడున్నాయని ప్రశ్నించారు. పాత కంపెనీలకు కొత్త బిల్డప్లు ఇస్తున్నారని, ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటివరకు లేదన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వమంటే మాట్లాడటం లేదన్నారు. జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే తప్పుడు ప్రచారం స్టార్ట్ చేశారన్నారు. ఏమైంది మీ హామీ? నేనుంటాను, నేను చూసుకుంటానని చెప్పిన నారా లోకేష్ గారు ఈరోజు ఏం సమాధానం చెప్తారని ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రతి యువకుడు గారు ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని కానివ్వండి, నారా లోకేష్ గారిని క్వశ్చన్ చేస్తున్నారు. ఈరోజు నిరుద్యోగ భృతి కానివ్వండి, 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి 1500 రూపాయలు కానివ్వండి, ఈరోజు ఉద్యోగ కల్పన కానివ్వండి కల్పించకుండా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఉద్యోగాలు, వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ ప్రతి ఒక్కటి గారా ఈరోజు ప్రజానీకానికి దూరం చేసే పనిలో ఈరోజు కూటమి ప్రభుత్వం ఉంది. ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు చేయట్లా, మరొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేయకుండా కేవలం డైవర్షన్ పాలిటిక్స్. ఈరోజు మన అందరం గారు చూసాం. 5 రోజుల క్రితం సత్తెనపల్లి పర్యటనలో ఒక సంఘటన జరిగితే ఆ రోజే ఎస్పీ గారు వచ్చి ఫలానా కారు, ఫలానా వ్యక్తులు అని చెప్పని వాళ్ళని స్టేషన్కి పిలిపించుకుని స్టేట్మెంట్ తీసుకుని జామీలు ఇప్పించి ఆ రోజు వదిలేస్తాం గారు జరిగింది. పేరు మార్చి పిల్లల్ని మోసం చేయడం కావచ్చు, ప్రతి ఒక్కరిని మోసం చేసి ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తుంది. దీన్ని పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నాం. యువతని మోసం చేయొద్దు. ఎందుకంటే నారా లోకేష్ గారే విద్యాశాఖ మంత్రిగా ఉండి కనీసం చదువుకి ప్రాధాన్యత ఇవ్వకుండా, పిల్లలకి సరైన చదువు చెప్పే విధంగా కాకుండా పిల్లలకి ఫీజు రింబర్స్మెంట్ కానీ ఇంత బకాయిలు ఉంటే నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారు? నారా లోకేష్ గారు ఆయన శాఖ తప్ప మిగతా అన్ని శాఖల మీద ఎక్కువ పనిచేస్తారు తప్ప విద్యాశాఖని కనీసం పట్టించుకోకుండా నిర్వహణ చేసిన మంత్రి ఎవరు ఉన్నారంటే అది నారా లోకేష్ గారు అని చెప్పి తెలియపరచుకుంటున్నాం. ఉద్యోగులకి అనేక రకాలుగా ఉద్యోగాలు తొలగించారు. ఎండియూలు 15,000 మంది ఎండియూలను తొలగించారు. అలాగే బ్రెవరేజ్ కార్పొరేషన్లో 15,000 కుటుంబాలను తీసి రోడ్డు మీద పడేశారు. ఇట్లా ఒకటి కాదు, అనేక రకాలుగా వాలంటీర్లు కానీ లేకపోతే సచివాలయ వ్యవస్థ కానీ ఈ ప్రభుత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ఒత్తిడి తీసుకొస్తూనే ఉంటుంది. మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే విధంగా యువకులకి ఏదైతే ఇచ్చారో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కలెక్టరేట్ల దగ్గర పోయి యువకులకు మీరు ఇచ్చినటువంటి మాటల్ని అమలు చేయాలని చెప్పని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని చెప్పని, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాలని చెప్పని అవన్నీ కూడా డిమాండ్ చేస్తాను. విధించారు. గత జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగ విప్లవాన్ని సాధిస్తే కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలోనే నిరుద్యోగుల్ని వంచి ఉన్న ఉద్యోగాల్ని తొలగించి నిరుద్యోగుల్ని, విద్యార్థుల్ని, తల్లిదండ్రుల్ని మోసగించి చాలా పైశాచికానందాన్ని ఈరోజు వ్యవహరిస్తున్న నేపథ్యంలోనే నిరుద్యోగ భృతి ఇవ్వాలి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. భవిష్యత్తులో ఉద్యోగాల కోసం, ఫీజుల కోసం, ఉద్యోగ ఉపాధి, విద్యారంగ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. విద్యుత్ స్మార్ట్ మీటర్లు ఇళ్లకు బిగిస్తే అడ్డుకోండి అని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు పిలుపునిచ్చారు. ప్రజల అభిప్రాయం తీసుకోకుండా కుంటి సాకులు చెప్పి విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించడం సరైంది కాదని తెలిపారు. స్మార్ట్ మీటర్లు బిగించిన తర్వాత వందలలో ఉన్న బిల్లులు వేల రూపాయలు వస్తున్నాయని, ప్రజలపై భారాలు వేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 62వ డివిజన్ భగీరథ కాలనీ పాయకాపురం పోలీస్ స్టేషన్ వెనుక భాగం ప్రాంతంలోని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ఇంటింటికి తిరుగుతూ విద్యుత్ స్మార్ట్ మీటర్ల వలన ప్రజలకు జరిగే నష్టాన్ని వివరించారు. అనంతరం సర్దుబాటు ఛార్జీల పేరిట పెంచుతున్న కరెంటు ఛార్జీలను రద్దు చేయాలని, స్మార్ట్ మీటర్లు బిగించొద్దని కోరుతూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ ప్రజల అభిప్రాయం తీసుకోకుండా కుంటి సాకులు చెప్పి విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించడం సరైంది కాదని తెలిపారు. స్మార్ట్ మీటర్లు బిగించిన తర్వాత వందలలో ఉన్న బిల్లులు వేల రూపాయలు వస్తున్నాయని, ప్రజలపై భారాలు వేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఇంటింటికి స్మార్ట్ మీటర్లు వద్దని అభ్యంత పత్రాలు ఇచ్చారు. జూలై 4వ తేదీన రమేష్ హాస్పిటల్ వద్ద ఉన్న కరెంట్ ఆఫీసు వద్ద జరిగే ధర్నాలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ సిటీ సిపిఎం పార్టీ కార్యదర్శి బి రమణారావు, నగర కార్యదర్శి వర్గ సభ్యులు కె దుర్గారావు, నగర కమిటీ సభ్యులు సిహెచ్ శ్రీనివాసు, ఎస్కే పీరు సాహేబు, 62వ డివిజన్ సిపిఎం పార్టీ కార్యదర్శి జిల్లా నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వాళ్ళు, వీళ్ళు గవర్నమెంట్లో ఉన్నప్పుడు వీళ్ళు. ఇప్పుడు ఏదో అంతా వాళ్ళని నరుకుతాం, ఏళ్ళని నరుకుతాం, ఈ భాష మాట్లాడుతున్నారు. ఎవరు నరుకుంటారో తెలియదు కానీ జనాన్ని మాత్రం రోజు నరుకుతారు. ఈ కరెంటు పేరుతో షాక్ ఇస్తుంది, ఛార్జీల పేరుతో విపరీతమైన భారం పెరిగిపోతుంది. అందుకే వీళ్ళందరూ ఈ స్మార్ట్ మీటర్లని అడ్డుకొని అదాని దోపిడీకి అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా పోరాడుతున్నాం. అందులో భాగంగా జూలై 4వ తారీఖున విజయవాడలో సిపిడిసిఎల్ ఆఫీస్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన పోరుబాట సిపిఎం చేపట్టింది. వేల సంతకాలతో, వేల మంది అర్జీలతో స్మార్ట్ మీటర్లను అడ్డుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించే దాంట్లో భాగంగా ఈ ఆందోళన సాగుతూ ఉంది. ప్రజల గోడు విని కరెంటు భారాలు తగ్గించాలి, స్మార్ట్ మీటర్లు ఆపాలని సిపిఎం తరఫున డిమాండ్ చేస్తూ దీని మీద మా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఇతర హామీలు కూడా అమలు చేయాలని సిపిఎంగా డిమాండ్ చేస్తాం. తెనాలిలో పోలీసుల అరాచకాన్ని నిరసిస్తూ ఈ నెల 28న చలో తెనాలి నిర్వహిస్తున్నట్లు దళిత సంఘాల నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నేతలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చే ఏడాది కూడా పూర్తి కాకముందే దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తెనాలిలో పోలీసులు దళిత మైనార్టీలపై వ్యవహరించిన అరాచకానికి నిరసనగా జూన్ 28న చెలో తెనాలి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని దళిత నాయకులు ప్రకటించారు. గాంధీనగర్లో జరిగిన విలేకరుల సమావేశంలో కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఆండ్ర మాల్యాద్రి, ఎంఆర్పీఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పేర్పోగు వెంకటేశ్వరరావు, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల ఫ్రాన్సిస్ మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెనాలి 3 టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీసు సిబ్బంది దళిత మైనార్టీ యువకులపై అక్రమ కేసులు నమోదు చేసి బహిరంగ ప్రదేశంలో దాడికి పాల్పడిన విషయం అత్యంత దారుణమన్నారు. ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి ద్వారా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బాధితుల ఆత్మగౌరవం దెబ్బతినేలా పోలీసుల దాడి జరిగిందన్నారు. తక్షణమే 3 టౌన్ సిఐ రమేష్ బాబు సహా దాడిలో పాల్గొన్న పోలీసు సిబ్బందిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దళితుల హక్కుల కోసం పోరాడామని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది కూడా పూర్తి కాకముందే దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ పాలనకు ఎదురైన పరిస్థితి కూటమి ప్రభుత్వానికి ఎదురవుతుందని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై జరుగుతున్న దాడులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దళితులకు రాష్ట్ర హోంశాఖ మంత్రి క్షమాపణ చెప్పాలని కోరారు. ఈ పరిస్థితులను ఖండిస్తూ జూన్ 28న చెలో తెనాలి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రొఫెసర్గా ఉన్నటువంటి రవివర్మకి కనీసం కుర్చీ కూడా ఇవ్వకుండా అగౌరవపరిచినటువంటి ప్రిన్సిపాల్ పైన చర్య తీసుకోమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ రకంగా రాష్ట్రంలో దళితులపై జరిగే దుర్మార్గాల మీద యావత్తు ప్రజా సంఘాలు కూడా కదులుతూ ఉంటే అధికార పార్టీ ఉన్నటువంటి నేతలు మాత్రం అరికట్టడానికి కోసం సరైన ప్రయత్నం చేయట్లా. దీన్ని సపోర్ట్ చేస్తూ రాష్ట్ర హోంశాఖ మార్చులు సాక్షాత్తు దళిత మహిళకి ఇచ్చని చెప్పి సంతోషపడే క్రమంలో అలాంటి మహిళే పోలీసులు చేసేటువంటి దుర్మార్గ చర్యల్ని అభినందించే విధంగా, సమర్థించే విధంగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు దళిత జాతికి రాష్ట్ర హోంశాఖ మార్చులుగా ఉన్నటువంటి అనిత క్షమాపణ చెప్పని చెప్పి డిమాండ్ చేస్తూ అనేక సమస్యల మీద రేపు జరిగేటువంటి చలో తెనాలి కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయమని చెప్పి కోరుతా ఉన్నా. మరి ఓట్లేసేది మేమైనప్పుడు, మా మాటలకి విలువ లేనప్పుడు ప్రజాస్వామ్యంలో ఉన్నామా, నియంతృత్వంలో ఉన్నామా అనే ఆందోళన చెందుతున్న ఈ సమయంలో మాలమాదిగలందరినీ కూడా, ఎస్సీ ఎస్టీ బీసీలందరినీ కూడాను పెద్ద ఎత్తున కూడగట్టి అక్కడ ఆ రోజున మరి అనేక మంది ప్రజాస్వామికవాదుల్ని, అనేక మంది నాయకుల్ని, ఈ భావజాలం ఉన్నటువంటి నాయకులందరూ కూడా పిలిచి మరి 28వ తారీఖున భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే నాయకులైతే దళిత నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, ఎంఆర్పిఎస్ నాయకులు ఉన్నారో, ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మరి విజయవంతం చేయాలని సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. తక్షణమే అరెస్ట్ చేయాలి. తెనాలి ఘటనపై జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాలి. తప్పు చేసిన వారిని పోలీసులు కొడితే తప్పేంటి అన్న హోంమంత్రి అనిత గారు ఈ దళిత జాతికి క్షమాపణ చెప్పాలి. ఈ డిమాండ్లు నెరవేర్చడం కోసం చెలో తెనాలికి పిలుపునివ్వడం జరిగింది దళిత ప్రజా సంఘాలు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న దళిత ప్రజా సంఘాల నాయకులందరూ రేపు పొద్దున 28వ తారీఖున జరగబోయే చెలో తెనాలికి తరలి రావాలని మాలమహానాడుగా పిలుపునిస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.